హాయ్ అండి. ఈరోజు నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వెజ్ నూడిల్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. బయట వేసే సాసెస్ అవన్నీ మంచివి కాదు కదా. మనం ఇంట్లోనే చాలా నీట్గా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బౌల్ తీసుకొని బౌల్లో సాల్ట్ యాడ్ చేసిన, రాక్ సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక నూడిల్స్ వేస్తున్నా. ఇవి మామూలు సూపర్ మార్కెట్స్లో నూడిల్స్ దొరుకుతాయండి విడిగా, అవి తెచ్చుకున్నా నేను. ఒక బండిల్ వేసాను అనమాట. వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక ఫుల్ బాయిల్ వచ్చే వైన్ అనమాట. మనకి నూడిల్స్ అప్పుడే ఉడికాయా లేదా అని ఒక 15-20 నిమిషాలు ఉడికిన తర్వాత నూడిల్స్ని ఇలా పట్టుకొని కొంచెం ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతుంది, కట్ అయిపోతుంది అంటే మెత్తగా ఉడికిపోయినట్లే. మనకి ఇవి పక్కన పెట్టేసుకొని వాడ్చుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని ఏదైనా స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయినర్లో ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ నూడిల్స్ ఓవర్గా కుక్ అవ్వకూడదు, ఇంకా మెత్తగా అయిపోకూడదు అంటే ఈ నూడిల్స్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. పైనుంచి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని, చల్ల నీళ్ళు తీసుకొని పైనుంచి వేసేయాలి. అప్పుడు నూడిల్స్ చల్లబడిపోతాయండి, కుక్ అవ్వవు అనమాట, ఇంకా ఓవర్గా కుక్ అవ్వవు. ఇవి పక్కన పెట్టేసిద్దాం. ఈలోపు మనము వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసుకుందాం. నేనైతే ఇక్కడ క్యాబేజీ, క్యాప్సికమ్, అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాం. మీకు కావాలంటే క్యారెట్ కూడా తీసుకోవచ్చు. అన్నీ పొడువుగా చిన్న చిన్న చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న చిన్నగా వెల్లుల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నా. ఇక్కడ ఇంకా అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలకి కారం అవుతుందని అల్లం యాడ్ చేయట్లేదండి. ఇక్కడ వెల్లుల్లిపాయ చిన్నగా బాగా వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది. అప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బాగా టాస్ చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తగా ఏం మగ్గాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే కొంచెం పింకిష్ కలర్లోకి వచ్చేస్తే చాలండి. మనం మిగతా వెజ్జీస్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో కావాలంటే బీన్స్ అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యాబేజీ యాడ్ చేస్తున్నా. క్యాబేజీ 1 కప్ తీసుకున్నా. అలాగే 1 కప్పు క్యాప్సికమ్ యాడ్ చేసి ఇంకా బాగా కలిపేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గించుకోవాలండి. క్యాబేజీ, క్యాప్సికమ్ త్వరగానే మగ్గిపోతాయి, ఎక్కువ టైం ఏం తీసుకోవు మగ్గడానికి. ఇక్కడ నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఉప్పు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనము నూడిల్స్ బాయిల్ చేసినప్పుడు అక్కడ సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి. ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పసుపు యాడ్ చేస్తున్నా, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మసాలా, నూడిల్స్, ఆ వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఫోర్క్ తీసుకొని ఫోర్క్స్తో కలుపుకుంటే బాగా కలుసుకుంటాయండి. ఇవి నూడిల్స్ విరిగిపోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. నూడిల్స్ పొడవుగా అలాగే ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి సోయా సాస్ కూడా వేస్తాం మనము. నేనైతే కొంచెం ఒక చిన్న 1/2 టేబుల్ స్పూన్ పైన సోయా సాస్ యాడ్ చేసా. సోయా సాస్ యాడ్ చేసి దీన్ని కూడా బాగా అన్నింత వెజిటేబుల్స్కి, నూడిల్స్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి ఇంకా తీసేసుకోవడమే. మనకైతే నూడిల్స్ రెడీ అయిపోయిందండి, వెజ్ నూడిల్స్. అసలు స్ట్రీట్లో కంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా హైజీనిక్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి కూడా హెల్తీగా పెట్టచ్చు. ఎప్పుడో ఒకసారి, వన్స్ ఇన్ అ వైల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.